ఏ రోజు అంటే ఈ రోజు అంటే ఇవాళ కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆదివారం తెల్లవారినప్పుడు ఫస్ట్ కనపడిన వ్యక్తి మగ్దలేని మరియా. ఫస్ట్ ఆయన యేసుప్రభు వారు ఎవరికి కనపడాలి? యేసుప్రభు వారు మొట్టమొదటిగా ఎవరికి కనపడాలి? అక్కడ ముగ్గురు మరియమ్మలు ఉన్నారు. నేను ముందు చెప్పాను, మగ్దలేని మరియమ్మ గారు, మార్తా మరియమ్మ అక్క శైలిలో ఓ మరియమ్మ గారు, యేసుప్రభు తల్లి అయిన మరియమ్మ గారు. అయితే ఆయన అక్కడ ఉన్న దాన్ని బట్టి ముందు ఎవరికి కనపడాలి? మన సాంప్రదాయం బట్టి చెప్పారు, ఎవరు కనపడాలి? ఇక్కడ భోజనాలు పెడుతున్నారు, పలహారం పెడుతున్నారు. ఫస్ట్ పలహారం ఈ మాటలను బట్టి అక్కడ కనపడవలసింది ఎవరంటే తల్లికి కనపడాలి. కానీ విశ్వాసంలో, నమ్మకంలో, భక్తిలో ఆయన ఆరాధించిన వారే నా తల్లి, నన్ను ఆరాధించిన వారే నా అన్నదమ్ములు, నన్ను ఆరాధించిన వారు నా అక్క చెల్లెలు అని చెప్పేసి ఆయన బతుకున్నప్పుడు చెప్పాడే. యేసుప్రభు వాకింగ్ చెప్తున్నారు శనివారం నాడు మందిరంలో. తల్లి బయటకు వచ్చింది, అలా నిండిపోయింది మందిరం. బయటకు వచ్చింది, అక్కడ ఉన్న శిష్యులు చూశారు, చూసి సైక్ చేశారు, మీ అమ్మగారు వచ్చారు అని అంటాడు. అప్పుడు నేను అనలేదు. అప్పుడు గబగబ దగ్గరకు వచ్చి బయట మీ అమ్మగారు ఉన్నారండి అని చెప్పాడు. అప్పుడు మధ్యలో అయినా నా వాక్యమును ఆసక్తితో వింటున్నా, ఇదిగో నా తల్లి, నా వాక్యమును ఆసక్తిగా వింటున్నా, ఇదిగో నా అన్నదమ్ములు అన్నాడు ఆయన. అంటే వాక్యాన్ని ఎవరైతే పాటిస్తారో వారినే తల్లిగా ఇచ్చాడు కనుక అక్కడ జన్మనిచ్చిన తల్లికి కనపడలేదండి. అక్కడ మొట్టమొదటిగా అక్కడ మీరు మరియమ్మ కంటప్పటికి ఆ మరియమ్మ అని చెప్పేసి జెండలు కొట్టేస్తారని చెప్పేసి, ఓదరగొట్టేస్తారని చెప్పేసి, గొప్ప అవకాశం ఇచ్చేస్తారని చెప్పేసి మొదట మరియమ్మకు కనపడినారు అనుకోండి, ఏ మరియమ్మ అంటాం? తల్లి మరియమ్మ అంటాం. గొప్ప పని చేసేస్తాం. అందుచేత అలా కాకూడదని చెప్పేసి ఆయన ఆమె బాధపడినా సరే మొట్టమొదట తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన ఆ మరియమ్మ కనపరిచిన విశ్వాసం, ఆ మరియమ్మ వెంబడించిన వెంబడింపు, ఆ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన కోసమే మరి ఎదురు చూస్తున్న ఆ యొక్క నిరీక్షను బట్టి మొట్టమొదటగా తల్లితో సమానమైన మగ్దలేని మరియమ్మ కనపడ్డాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. రెండోది ఏంటంటే ఆ 15వ అధ్యాయంలో 5వ వాక్యం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 లెక్కెట్టినమ్మ. కేఫా అంటే పేతురు గారి పేరు. అక్కడికి ఎంతమంది అయ్యారు? ఏమా కేఫాకును. ఆ తర్వాత మగవాళ్ళలో కేఫా కనపడ్డాడు. కేఫా అంటే రాయి అంటే పేతురు గారి ముద్దు పేరు అనమాట. మనకు కూడా పిల్లలకి ముద్దు పేర్లు ఉంటాయి. దేవుని యొక్క సన్నిధానంలో ఆ పేతురు గారికి తర్వాత మిగిలిన 12 మందికి. ఇప్పుడు అక్కడ ఎంతమంది అయ్యారు? ఏమా మొత్తం 14 మంది అయ్యారు. చూసారండి దేవుడు ఎంతమంది కనపడ్డాడు. నువ్వు నమ్మితే నమ్మకపోతే నమ్మపో. ఇవాళ ఖచ్చితంగా ఆయన లేచాడు. ఇదిగో సజీవమైన చూసిన సాక్ష్యాలు. హల్లెలూయా. అలా కొంచెం ఎదరికెళ్ళాడు. ఇప్పటికి 14 మంది కనపడ్డాడు. ఇప్పుడు 14 మంది కనపడ్డాడు. ఇంకా కొంచెం ఎదరికెళ్ళాడు. ఇంకా నేను దేవుడిగా అనేక మందికి చూపించాలి. అనేక మంది నేను నా మహత్యాన్ని చూపించడం వల్ల నరకానికి వెళ్ళిపోవలసిన వారు, వారి పాపముల ద్వారా చనిపోవలసిన వారు, నన్ను చూచి నమ్మి వారు రక్షింపబడాలి అనే సదుద్దేశంతో కొంచెం ఎదరికెళ్ళేటప్పటికి 6వ వాక్యం, చూసండి అక్కడ ఒకేసారి అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుందో లేకపోతే ఏదో కార్యక్రమం జరుగుతుందో మనకు సందర్భం అనవసరం. ఒకేసారి 500 మంది పైన ఉన్నారు అక్కడ. వాడు దేవుడు నమ్ముకున్నవాడు నమ్ముకోలేదు అనవసరం. చూసారండి, ఒక ఫంక్షన్ జరుగుతుందో లేకపోతే ఎక్కడ ఏదైనా కార్యక్రమం జరుగుతుందో నీకు నాకు తెలియదు, కానీ 500 మంది ఒకే చోట ఉన్నారు. 500 పైన ఒకే చోట ఉన్నారు. వాడికి కనపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని సందర్భంలో 500 మంది పై చిలుకలు దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు అక్కడ. ఏమా దేవుడు నమ్ముకోలేని వాళ్ళు కూడా ఉంటారు. ఆయన దైవత్వాన్ని రుజువు చేయడానికి ఆయన అనేకమైన కార్యాలు చేసిన సందర్భంలో 500 పై మందికి కనపడ్డాడు. ఆ 7వ వాక్యం, ఇంకా 7వ వాక్యం, తరువాత ఆయన యాకోబుకును తరువాత అపోస్తలులకు అందరికీ కనపడెను. చూడండి, తర్వాత యాకోబుకు మళ్ళీ కనపడ్డాడు. యాకోబు ఎవరు తెలుసండి? స్వయాన యేసు ప్రభు యొక్క తమ్ముడు. మీకు స్వయాన ఈయనేమో తండ్రి సంబంధం లేకుండా మరియమ్మ గారు పుట్టాడు. అదే యేసోబు గారికి మరియమ్మ గారికి పెళ్ళైన తర్వాత మగపిల్లవాడు పుట్టాడు. అతని పేరు యాకోబు. అంటే యేసుప్రభుకి ఏమవుతాడండి? స్వయాన తమ్ముడు. తమ్ముడికి కూడా వెంటనే కనపడలేదు. చూసారండి, అక్కడ తల్లిని పక్కన పెట్టాడు. 500 పైచీలకు 500 ఇంచుమించి 14-15 మంది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి తర్వాత
తన తమ్ముడైన యాకోబు కనపడ్డాడు. అంతేకాకుండా 8వ వాక్యంలోకి వెళ్తే, అదే 15వ అధ్యాయం 8వ వాక్యానికి వెళ్తే, అందరికీ కడపట ఆ కాలమందు పుట్టి ఉన్న నాకును కనపడెను. ఎవరు చెప్పారు తెలిసి ఈ మాట? అపోస్తలుడైన పౌలు గారు. యేసుప్రభు శిష్యులు లేడండి, ఆ శిష్యులు చెప్పిన వాక్యాన్ని విన్నాడండి. ఆయన వాక్యాన్ని విని ఆయన యొక్క దైవత్వాన్ని గుర్తించి చాలా 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 డేర్ చేసి, ఏ ఊరు వెళ్తే ఆ ఊరు, ఏ కులం అయితే ఆ కులం అక్కడికి వెళ్ళి, ఈ వృత్తి ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారి వృత్తి ఏంటంటే టెంట్లు కొడతాడండి. డేరాలు కుట్టేదంటే బైబిల్లో ఉంది, టెంట్లు అనమాట. టెంట్లు కొడతారు. టెంట్లు కొట్టేటప్పటికి ఏ ఊరు వెళ్తే అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ వైశ్యులు ఉండేవారు అనుకోండి, వెళ్ళి బాబు నేను మీ వైశ్యులు నుండి, నేను చిరిగిపోయానండి, నేను డేరాలు కొడతానండి, మీ అరుగు మీద చోటిస్తారంటే మనోడే కదా వెంటనే చోటించేవారు. అలా యూదుల దగ్గరికి వెళ్ళి యూదులు, ఎబ్రియుల దగ్గరికి వెళ్ళి ఎబ్రియులు, అలాగే ఎవరి దగ్గరికి వెళ్ళి అలా చెప్పినప్పటికీ అక్కడ టెంట్లు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ, అమ్మా యేసుప్రభుని నమ్ముకోండి, అమ్మా యేసుప్రభుని విశ్వసించండి, యేసుప్రభుని మీ బదులు దేవుడిగా ఎంచండి, ఇన్ని ఆధారాలు ఉన్నాయి, మీరు అనుకున్న కార్యక్రమం అవుతుంది, మీరు విడుదల పొందుతారు, రక్షింపబడతారు, స్వస్థత పొందుతారు, మేలు పొందుతారు, తిరిగి పరలోకములో ఉంటారు, ఆయన రాజ్యంలో ఉంటారని చెప్పేసి చెప్పిన ఈయన కూడా కనపడ్డాడు. నిజండి, అపోస్తలుడైన పౌలు గారికి యేసుప్రభు గారికి సంబంధం లేదు, ఆయనను నాకును కనపడ్డాడు అని చెప్పాడు. ఇప్పటికి సుమారుగా అదే రోజున 528 మంది అయ్యారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇదే రోజున 500 పైసలు కాడి నుంచి, శిష్యుల దగ్గర నుంచి, వారి బంధువుల దగ్గర నుంచి, వారి తల్లి తమ్ముడి దగ్గర నుంచి 528 మండుగురు కనపడ్డాడు ఆయన. అందుకు మనము నమ్మాలి. సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఆయన నమ్మాలి. ఆయన వచ్చిన కార్యాలన్నీ, ఆయన చేసిన కార్యాలన్నీ చేస్తేనంటండి, ఆ చేసిన కార్యాలు రాస్తేనంటండి. ఇప్పుడు చెప్పాను ఇందాక, ఆ యోహాను సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం, యేసు చేసిన కార్యములు 21వ అధ్యాయంలో 25వ వచనం, యేసు చేసిన కార్యములు, యేసు ప్రభు చేసిన కార్యములు ఇంకను చాలా అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అలా రాసిన పుస్తకములు పెట్టుటకు భూలోకమైనను చాలదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన జరిగించిన పనులు కొన్ని రాశాడండి. ఇక్కడ ఈ కొన్నికే మనం ఆశ్చర్యపోతున్నాం. అసలు ఆయన జరిగించిన మినిట్ రాస్తేనంటండి, ఆ రాసిన పుస్తకాలకి భూమి సరిపోదంటండి. ఒకసారి మీరు ఆలోచించండి, ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకరాలు చేసి ఉంటాడో. మనం వింటున్నది తక్కువ, ఇంకా మరుగు ఉన్నది చాలా ఎక్కువ. ఈ వింటున్నది చాలా ఎక్కువగా కనపడుతుంది. అసలు ఆయన చేసిన కార్యాలని రాసిన పుస్తకాలకి భూమి సరిపోదంటే ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నామో అంత అదృష్టవంతులు మనం. ఒకవేళ నేను ఎవరన్నా సేదరించిన, ఒకవేళ నేను ఎవరైనా అవమానించిన, ఈ సత్యం తెలియదు కనుక ఈయన లోకానికి దేవుడు, ప్రపంచానికి 8 దినములైన తర్వాత ఆ అనుమానంతో ఉన్న ఆ ఇంట్లో ఉన్న తోమా గారికి కనపడ్డాడు ఆయన. అంటే 10 మంది కనపడతా ఉంటే వాళ్ళందరూ వచ్చి యేసుప్రభు లేచారు, మీరు ఎక్కడ సమాజంలో లేడైనా మొత్తం బండి గొలుసు అన్ని బట్టలు అయిపోయి వెళ్ళిపోయారు, మొత్తం 600 మంది కనపడిపోయాడండి అని చెప్పేటప్పటికీ కంగారుచింది. అయ్యి బాబు, దేవుడిగా ఆరాధిస్తారు, దేవుడిగా కొలుస్తారు, ఆయనే దేవుడై ఉంటారు, మన యొక్క విధానం అంతా పాడైపోద్ది, మన మాట ఎవరెవరు అనే యాచకులు అనేవాళ్ళు, పరిశీలన అనేవాళ్ళు కంగారు పడిపోయి అక్కడ అబద్ధ సాక్ష్యాన్ని పురమాయించారు. ఏంటో తెలుసా, వారికి చాలా ద్రవ్యం ఇచ్చి, అంటే వారికి చాలా డబ్బులు ఇచ్చి, మీరు ఏం చెప్తారంటే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి రాత్రి అండి ఆయన శిష్యులు వచ్చి ఆ దాంట్లో ఉన్న ఆ సమాధిలో ఉన్న ఆయన బాడీని ఎత్తిపోయారని చెప్పండి అని చెప్పేసి చాలా డబ్బులు ఇచ్చారంట వాళ్ళకి. అంత గొప్ప ఆరాధన అంటే మరణాన్ని జయించడం ఎవరి వల్ల కాలేదు కనుక, ఈయన వల్లే అయింది కనుక ఈయన్ని దేవునిగా మనం కొలవాలి.